చింతలపూడి మండలం ఫాతిమాపురం సమీపంలో ఏర్పాటు చేస్తున్న చింతలపూడి నగరవనం ప్రాంతాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్తో కలిసి ఏలూరు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ సందీప్ రెడ్డి మాట్లాడుతూ నగరవనం నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి 1,53,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ నగరవనం నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ నగరవనం నిర్మాణానికి సంబంధించి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, చింతలపూడి ప్రాంత ప్రజలు సేద తీరడానికి ఆహ్లాదకర వాతావరణంలో నగరవనాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచించినట్లు డిఎఫ్ఓ సందీప్ రెడ్డి తెలిపారు. లేమన్ అన్నట్టుగా నాకు నేను డ్రా చేస్తున్నది. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చారో ఇది ఒకసారి నేను డిజైనింగ్ టీమ్ ఒకళ్ళు ఉన్నారు వైజాగ్ బిఎంఆర్డిఎస్ చేసేవాళ్ళు, వాళ్ళకి నేను ఒకసారి పంపించి ఇది లాస్ట్ ఇయర్ సజెషన్ అదే అందుకే ఇలా దెర్ ఇస్ ఎ క్లియర్ డిఫరెన్స్ ద వే యూ హ్యావ్. సో నాకు అది ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి రేట్ చేయడానికి చింతలపూడి నగరవనం వరకు ఈ నగరవనం అలాగే వన్ వే హైవే స్కీమ్స్ డీటెయిల్ నేను ఒకసారి మీకు పంపిస్తాను. ప్రాబ్లీ ఫ్యూచర్ ఇయర్స్లో కాంటాక్ట్ చేసి తర్వాత ఇది కూడా చెప్తున్నాను దీన్ని ఇంకా ఆపరేట్ చేస్తాను. ఆ డీటెయిల్ కూడా అలాగే టీపీపీ మోడల్ ఏంటి అనేది కూడా నేను ఇచ్చాను. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను పివి సందీప్ రెడ్డి, ఐఎఫ్ఎస్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, ఏలూరు డిస్ట్రిక్ట్. ఈరోజు మన గౌరవనీయులైన చింతలపూడి ఎమ్మెల్యే గారితో ఇక్కడ చింతలపూడి నగరవనం ఏదైతే ప్లాన్ చేసుకున్న లొకేషన్ ఉందో ఆ లొకేషన్కి రావడం జరిగింది. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చింతలపూడి నగరవనంకి ఫండ్ అన్నది కొంచెం అలర్ట్ అయింది. అంటే వాళ్ళు ఒక అప్రూవల్ ఇచ్చారు. సో ఇది మనకి 2 yearsలో ఈ నగరవనాన్ని మనం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 25-26 అండ్ అలాగే 26-27 ఫైనాన్షియల్ ఇయర్ లోపు ఈ నగరవనం అన్నది మనం ఒక కొలికి తీసుకురావాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద అప్రూవ్డ్ అమౌంట్లో వాళ్ళకు 70% అన్నది బడ్జెట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన దాంట్లో భాగంగా ఇక్కడ నగరవనం ఏదైతే లొకేషన్ అనుకున్నామో ఇందులో ప్లాంటేషన్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్ బేస్డ్ ప్లాంటేషన్, అంటే ఇది రాశివనం కానివ్వండి, నక్షత్రవనం కానివ్వండి, ఇప్పుడు మనకి ప్రజలు కార్తీక మాసం సెలబ్రేట్ చేసుకోవడానికి ఉసిరి వనాలు ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేయడం ఉంటుంది. అంతేకాకుండా కొద్దిగా లాంగ్ రన్లో ఇక్కడ ఒక నర్సరీ మియావాకీ ప్లాంటేషన్ కూడా, అంటే ఇక్కడ పబ్లిక్కి కొంచెం ఫారెస్ట్ అన్నది కొంచెం ఒక ఎక్స్పోజర్ వచ్చేలాగా, అలాగే ఇక్కడ రేపు తర్వాత స్కూల్ పిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఫారెస్ట్ని అప్రిషియేట్ చేసేలాగా కొంచెం వాళ్ళకి పర్యావరణం మీద అవగాహన కల్పించేలాగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కొన్ని సైన్ బోర్డ్స్ కానివ్వండి, స్కల్ప్చర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా కొంచెం ఈ చుట్టూ ఉన్న ల్యాండ్కి ఒక మంచి ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ ఈ టికెట్ కౌంటర్ కానివ్వండి, ఈ వర్క్స్ అన్నీ కూడా ఇందులో భాగంగా మనం ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈరోజు మనకి విజిట్లో ఏమి అంటే మన చింతలపూడి ఎమ్మెల్యే గారు చాలా ప్రొయాక్టివ్గా ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని లాస్ట్ 2-3 వీక్స్గా ఆయన రెగ్యులర్లీ డిస్కస్ చేస్తున్నారు ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది నా నియోజకవర్గంలో నగరవనం, ఇది అందరూ కూడా దీని వైపు తల తిప్పుకొని చూడాలి. సో ఎలా చేస్తే బాగుంటుంది అని ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని డిపార్ట్మెంట్ పరంగానే కాకుండా ఆయన ప్రైవేట్గా కూడా కొంతమంది ఆర్కిటెక్ట్స్తో మాట్లాడి, డిజైనర్స్తో మాట్లాడి కొన్ని మాకు కూడా చాలా సపోర్ట్ అందించారు. అంటే కొన్ని లేఅవుట్ ప్లాన్స్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మాకు డిపార్ట్మెంట్ పరంగా మేము ఒక 4-5 నగరవనం చూసిన దాన్ని బట్టి మేము ఒక లేఅవుట్ మ్యాప్ అనుకున్నాం. సో అది అలా కాకుండా ఆయన ఏంటంటే ఆయన లెవెల్లో ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకుని కొంత ఎవరైతే ఇందులో మనకి ఆర్కిటెక్ట్స్ కానివ్వండి స్పెషలైజ్డ్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఐడియాస్ మాకు షేర్ చేశారు. సో దానికి అనుగుణంగా మేము కూడా కొన్ని ఇప్పుడు మా ప్లాన్ ఏదైతే ఉందో అది కూడా మార్చుకుంటామని మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మేము కూడా చెప్పాము. అండ్ అంతేకాకుండా ఆయన ఐడియా ఏమి అంటే ఇప్పుడు ఏదో ఈరోజు మనం నగరవనం చేసాము, కట్టేసాము, వదిలేము అన్నది కాకుండా ఇది లాంగ్ రన్లో సస్టైన్ అవ్వాలంటే ఎలా చేస్తే బాగుంటుంది. సో దానికి కూడా మనకి మన ఎమ్మెల్యే గారు కొన్ని ఐడియాస్ ఇచ్చారు. వర్చువల్ సఫారీ ఇక్కడ మనకి కొంచెం ఈ నియర్ బై ఏరియాలో లేదు. సో పబ్లిక్కి చిన్న వర్చువల్ సఫారీ కానివ్వండి, ఇప్పుడు ఏ అన్నది ట్రెండింగ్లో ఉంది. సో ఆ కైండ్ ఏమైనా మనం ఈ నగరంలో ఒక ఐటమ్స్ పెట్టి పబ్లిక్ని ఇంకా అట్రాక్ట్ చేయగలమా, సో దట్ ఇప్పుడు ఆ రెవెన్యూ బేస్ అన్నది నగరం కడితే సరిపోదు, దానికి రెవెన్యూ అన్నది రెగ్యులర్లీ ఉంటే మనకు రేపు పొద్దున్న మెయింటెనెన్స్ కానివ్వండి ఫర్దర్గా యాక్టివిటీస్ ఏమైనా పెంచడానికి కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా ఇంకా మళ్ళీ అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఇంకా మనకి నగరం యోజన అనే స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాకుండా మీరు నాకు కొంచెం నా నోటీస్కి తీసుకురండి, ఇంకా వేరే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ దేనికన్నా మనం ఇది ఇంకా డెవలప్ చేయగలం. సో అది కూడా నా నోటీస్కి తీసుకుని వస్తే నేను తప్పకుండా నేను కూడా గవర్నమెంట్ నోటీస్లో పెట్టి ఇంకా నగరం నా నియోజకవర్గం కాబట్టి నేను ఇంకా బెటర్గా
నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను అని చెప్పి మాకు భరోసా ఇచ్చారు. Thanks for watching. Like, comment and subscribe and share.